నమస్తే ఆంటీ. నమస్తే అండి. మీ పేరు? మంజు. మీ వయసు? 60. మీరు ఏం చేసేవారు? నేను హౌస్ వైఫ్గా హ్మ్. ఉండేదాన్ని. పిల్లలు చదువులు అయిపోయాయి. హ్మ్. పాప బాబు హ్మ్. ఇద్దరు మ్యారేజ్ అయిపోయింది. ఇద్దరు యుఎస్లో ఉంటున్నారు. హ్మ్. నేను అంకుల్ ఇక్కడ ఉంటాము. నాకు 5 ఇయర్స్ బ్యాక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. లెఫ్ట్ అంతా పడిపోయింది. లెఫ్ట్ కన్ను కూడా కనిపించలేదు. హ్మ్. అలాంటి టైంలో 24 అవర్స్ లోపే నాకు ట్రీట్మెంట్ చేపించారు. పిల్లలు యూఎస్లో ఉన్నా కూడా వెంటనే నాకు అన్నీ అందించి నాకు పునర్జన్మ ఇచ్చారు పిల్లలు. నా కూతురు చాలా నాకు బాగా చూసుకుంటుంది. నాకు సెకండ్ తల్లి మళ్ళీ నాకు పునర్జన్మనిచ్చింది నా పిల్లలే. అందరూ అనుకుంటారు పిల్లలు ఏం చేస్తారు మనం చెయ్యాలి అని. కానీ నా పిల్లల మట్టికి నన్ను ఇప్పుడు ఒక దేవతలాగా, తల్లి అంటే ఎంత ప్రేమనిస్తే అది మనకి ఎంత మంచిగా అవకాశం వస్తుందని అలా చూస్తారు. నా కొడుకు, కోడలు, నా కూతురు, నా అల్లుడు. నాకు ఒక పాప ఒక బాబు, కానీ నాకు 2 కొడుకులు 2 కూతుర్లు. అంత లైఫ్నిచ్చారు నాకు. చదువుకునేటప్పుడు చాలా కష్టపడ్డారు వాళ్ళు. ఆ కష్టపడ్డందుకు ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చి ఆ ఫలితంలో మమ్మల్ని ఒక లెవెల్గా చూసుకుంటున్నారు. ఈ స్టేజీలో ఇలా ఉన్నామంటే నా పిల్లలే నాకు కారణం. మీ చిన్నప్పుడు లైఫ్ ఎలా స్పెండ్ నా చేసేవారు? చిన్నప్పుడు లైఫ్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండేది. మా ఫాదర్ ఒక హిందీ గ్రేట్ పండిట్. ఓకే. మా మదర్ కూడా అప్పట్లో ఎస్ఎల్సి చదువుకున్నారు. హ్మ్. మా మదర్ కూడా టీచింగ్ అంటే వయోజన విద్య అని అలాంటివి చెప్పేవారు. హ్మ్. మేము చిన్నప్పుడు 16 ఏజ్లోనే నాకు మ్యారేజ్ అయింది. 16 ఏజ్ వరకు మాకు బయట ప్రపంచం అంటే తెలియదు. మా ఫాదర్తో పాటు స్కూల్కి వెళ్ళటం, మళ్ళీ ఇంటికి రావటం అలాంటిదే. మ్యారేజ్ అయ్యాకనే మాకు తెలిసింది. మా ఫాదర్ ఎప్పుడు ఏం చెప్పేవారంటే, ఎదుటి వాళ్ళ మీద ద్వేషంతో ఉండకూడదు, పారాయి సొమ్ము పాముతో సమానం, అబద్ధం ఆడొద్దు అని చెప్పేవారు. అలాగే ఎదిగాము. కానీ మ్యారేజ్ అయ్యాక చాలా స్వార్థాలతోటే బతికాము. కానీ మళ్ళీ మా లైఫ్ ఇప్పుడు నాకు ఇలాగ హెల్త్ బాగాలేనప్పుడు మా పాప నన్ను మెడిటేషన్ క్లాస్లో జాయిన్ చేయించింది. స్వరూపరాణి గారని గురువు గారు. అందరూ ఎన్నో నేర్చుకుంటాం మనం పుట్టిన కాడ నుంచి. అందరూ గురువులే. ఆఖరికి ఏది మనకి ఆధ్యాత్మికంగా గడపడానికి ఏది ప్రయోజనం ఉంటుందో అదే మా తల్లిదండ్రి గురువు. నాకు స్వరూపరాణి గారు ధ్యాన క్లాసు చెప్పించి నా హెల్త్ని నాకు నేనే హీలింగ్ చేసుకొని ఈరోజు ఇలాగ ఉండగలిగాను. మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే? హ్యాపీనెస్ మూమెంట్ అంటే నా కూతురు పుట్టడం ఫస్ట్ హ్యాపీనెస్. తర్వాత నా కొడుకు పుట్టడం. ఇద్దరు చిన్నప్పటి నుంచి నేను ఏది చెప్తే అది ఫాలో అయ్యి దాన్నే ఇంప్రూవ్ చేసుకొని అలాగే పెరిగారు. చాలా హ్యాపీనెస్. ఎక్కువ హ్యాపీనెస్ మూమెంటు నా మనవరాలు పుట్టినప్పుడు చాలా ఆనందపడ్డాను. నా మనవరాలు పుట్టినప్పుడు నేను యుఎస్ వెళ్ళాను. 1 ఇయర్ ఉండాను. అది పుట్టబట్టే కదా నేను వెళ్ళాను అనేది నాకు చాలా ఇది. నా మనవరాలకు కూడా నేనంటే చాలా చాలా ఇష్టం. తర్వాత నాకు మనవడు పుట్టాడు, కానీ నేను వెళ్ళలేకపోయాను కరోనా టైంలో. అది కూడా చాలా హ్యాపీనెస్ పొందాను. నా మనవడు పుట్టకముందే నేను మెడిటేషన్లో చూసుకోగలిగాను. అలా పుడతాడు బాబు పుడతాడని నాకు తెలియపరిచారు మాస్టర్స్. చాలా ఆనందపడ్డాను. మీ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయిందంటే? 80లో అయింది నా మ్యారేజ్. 42. సీక్రెట్ ఆఫ్ ద హెల్దీ మ్యారేజ్ అంటే? సీక్రెట్ అంటే ఒడిదుడుకులు వస్తుంటాయి. ఒడిదుడుకులు ఆనందం వచ్చినా ఎంత ఇదిగా తీసుకున్నామో, కష్టం వచ్చినా అలాగే తీసుకుంటూ నా హస్బెండే నాకు ఇది, హస్బెండ్ తోటే ఉండాలి, మంచైనా చెడైనా. ఆయన కూడా ఎప్పుడు మమ్మల్ని స్వార్థం లేకుండానే చూసుకున్నారు. కొన్ని మధ్యలో వచ్చినా కూడా అవి దాటుకుంటూ వచ్చాము, కానీ ఎప్పుడు మేము విడిగా ఉండలేదు. మీ లైఫ్లో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా అంటే? అనుకునేదాన్ని, కానీ నేను చేసుకున్న కర్మకి అనుభవించాలి. ఓకే, వస్తాయి కష్టాలు. ఆ కష్టాన్ని కూడా నేను సమాన స్థితిలో తీసుకోగలిగాను. ఒక బాధ వచ్చిందంటే 2 సుఖాలు వస్తాయి, సంతోషాలు వస్తాయని ఎప్పుడు బేరేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాను. అలాగే జరిగింది. ఇప్పుడు ఒక హై లెవెల్లోనే ఉన్నట్టు చెప్పాలి. నాకు అలాంటి అల్లుడు దొరకటం, అలాంటి కోడలు దొరకటం నేను ఎన్నో జన్మలుగా చేసుకున్న పుణ్యం అనుకుంటున్నాను. ఓకే. లైఫ్ అంటే ఏంటంటే? లైఫ్ అంటే ఏమిటంటే ప్రతి తల్లిదండ్రులు
మంచిగానే ఉండాలి పిల్లలని కోరుకుంటాము. కానీ కొంతమంది జీవితంలో జరుగుద్ది, కొంతమంది జీవితంలో జరగదు. జరిగిన వాళ్ళు అది గుర్తుంచుకొని లైఫ్ లాంగ్ పేరెంట్స్ని ఒక దైవంలాగా చూసుకుంటే అది ఇంకా వాళ్ళకి అభివృద్ధి అయింది, కానీ ఎప్పటికీ అది ఏమీ కాదు. చనిపోయాగా చూసుకునే బదులు బ్రతికున్నప్పుడు చూసుకుంటే చాలా మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే చనిపోయాక మా అమ్మ చనిపోయిందని అన్నదానాలని ఇలాంటివన్నీ చేస్తున్నారు. కానీ ఉన్నప్పుడు వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వటం వల్ల వాళ్ళు ఎంత ఆనందాన్ని అనుభవిస్తారో తెలుస్తుంది. లవ్ అంటే ఏంటండి? లవ్ అంటే ఏంటంటే అది కామంతో కాకుండా ప్రతి ఒక్కరిని లవ్ చేయటం, ప్రతి ప్రాణిని లవ్ చేయటం వల్ల అది మనకి ప్రకృతి పంచభూతాలు మనకి అంతకన్నా రెట్టింపు ప్రేమని పంచుతూ ఉంటుంది. ఆ ప్రేమ పెళ్ళికి నేను ఇక్కడికి వచ్చాము 2 years అవుతుంది. ఇప్పుడు ప్రతి వ్యక్తి మంచి ప్రేమ భావంతో ఉంటున్నారు. నేను కూడా ఆ ప్రేమనే పంచుతున్నాను. ఎప్పుడైనా సరే మనలో అహంకారం లేకుండా ప్రేమను పంచుతుంటే ఆ ప్రేమ రెట్టింత. మీ ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారండి? నేను మెడిటేషన్ క్లాసులు చెప్తాను. మెడిటేషన్ నాకు ఈ 5 years నుంచి నేను ఆధ్యాత్మికంగా దిగిపోయాను. భగవంతుడు ఏమి కావాలని మనం కోరుకోవటం కాదు, భగవంతుడు మన దగ్గరికి వచ్చి వీళ్ళకి ఏం కావాలని ఇచ్చేలాగా నేను అలాగా ఆధ్యాత్మికంగా దిగాను. క్లాసెస్ ఇస్తుంటాను. మీరు ఇస్తుంటారు? ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? స్టూడెంట్స్ అంటే పెద్దవాళ్ళే అందరూ. జూమ్ క్లాసులలో మా మేడము స్వరూపరాణి గారు అని ఉన్నారు. ఆమె జూమ్ క్లాస్ నడుపుతుంటారు. రోజు 12 to 1 ఆ క్లాసు ఖచ్చితంగా అటెండ్ అవుతుంటాను. వేరే లైట్ వర్కర్స్ అని ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి, వాటిలలో క్లాసెస్ ఇస్తుంది. ఈ జూమ్ క్లాసెస్ వల్ల అంతా ఫ్రీ సర్వీస్, ఫ్రీ సేవ అంతే, ఫ్రీయే. మొబైల్స్ రాకముందు మీ లైఫ్ ఎలా అనిపించింది? మొబైల్స్ వచ్చిన తర్వాత ఏం మేజర్ డిఫరెన్సెస్? మొబైల్స్ రాకముందు లెటర్స్ రాసుకునే వాళ్ళం. దానివల్ల ఎప్పుడు లెటర్ వస్తుందా అని ఎదురు చూస్తుండేవాళ్ళం. కొంచెం రాయటానికి మనం చదువుకోవటానికి అవకాశం ఉండేది. ఇప్పుడు చదువుకోవాలంటే బుక్స్ ఉన్నాయి, కానీ దానంత శ్రద్ధ ఇప్పుడు ఉండదు. కానీ నేను ఈ మెడిటేషన్లోకి వచ్చాక బుక్స్ అయి చదువుతాను, చెప్పగలుగుతున్నాను. నాకు టీచర్ అవ్వాలని కోరిక ఉండేది, కానీ మాకు అక్కడ స్టడీ సరిగ్గా లేక 10th class తోటి ఆపేసాము. ఇప్పుడు ఒక మెడిటేషన్ మాస్టర్గా నేను ఆ కోరికను తీర్చుకోగలుగుతున్నాను. అంటే డబ్బులు రావాలని కాదు, ఎలా రావాలో అలా వస్తుంటాయి. నేను ఫ్రీ సేవే చేస్తున్నాను. మీరు కరెంట్ జనరేషన్కి వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలి అనేది ఏమైనా అడ్వైస్ ఇవ్వగలుగుతారా? పిల్లల్ని పెంచటం అంటే ఇప్పుడు మేము పెంచాము, కానీ మాకు తెలియక కొట్టేవాళ్ళం, చెప్పేవాళ్ళం, అన్నీ చేసాం. ఇప్పుడు పిల్లలు ఏంటంటే కడుపులో ఉండగానే అన్నీ నేర్చుకుంటున్నారు అన్నంత ఇంటెలిజెన్స్గా పుడుతున్నారు. వాళ్ళని మనం ఎలా తీర్చిదిద్దాలంటే ఈ దారిని వెళ్తే ఇలాగుంటుంది, ఇలాగ వెళ్ళొద్దు అని మనం నచ్చజెప్పాలి. కానీ తిట్టుకుంటూ కొట్టుకుంటూ లేదు, వాళ్ళ లైఫ్ వాళ్ళే ఇది చేసుకుంటారు, వాళ్ళ లైఫ్ వాళ్ళే డిజైన్ చేసుకొని వస్తారు. కానీ మన అండర్లో ఉన్నంతసేపు మనం ప్లానింగ్ చేసి వాళ్ళకి ఇలాగెళ్తే ఇది మంచి దారి అని మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు కరెంట్ జనరేషన్కి మనీ సేవ్ చేయాలి అంటే వాళ్ళకి ఎలా చెప్తారు? మనీ ఎలా సేవ్ చేసుకోవాలి? మనీ సేవ్ చేసుకోవాలంటే ధర్మంగా న్యాయంగా సంపాదించడం ముందు ఫస్ట్ చేసుకోవాలి. ఆ వచ్చిన దాన్ని ₹1 వచ్చిందంటే ఒక 25 NP మనం సేవాభావానికి ఉపయోగించి మన ఖర్చును ఎంత మిగిలితే అంత సేవ చేసుకునేలా చేసుకోవాలి. కానీ మొత్తం సేవింగ్ అని లేదంటే మొత్తం సేవకని అట్లా ప్రతిదానికి ఇది కాకుండా మనం ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయింది. పిల్లల్ని ఎడ్యుకేషన్ వైజ్ ఎలా పెంచాలి? ఎడ్యుకేషన్ ఏజ్ ఎలా పెంచాలంటే వాళ్ళకి దేని మీద దృష్టి ఉంది, ఏది చదివితే నేను ప్రయోజకుడిని అవుతానో అనేది కనుక్కోవాలి. ప్లస్ వాళ్ళకి అవకాశం ఏంటి ఇవ్వాలంటే చదువుతా అన్నప్పుడే చదివించాలి. కానీ నేను చదవను అన్నప్పుడు కూడా కూర్చోబెట్టి చదివితే అది వ్యర్థం. వాళ్ళకి మంచిగా భావన వచ్చేలా చేసి చదివించితే వాళ్ళు ప్రయోజకులు ఖచ్చితంగా అవుతారు. యూత్కి ఇప్పుడు ఏమైనా ఒక అడ్వైజ్ ఇవ్వాలి? యూత్ కంటే ఇప్పుడు అంతా చెడు అంతా ఇదే కల్చరల్ బాగాలేదు అలా అని అనుకుంటూ ఒకరికొకరు అలా వేస్తున్నారు. కానీ చాలామంది చాలా పద్ధతిగా ఉంటున్నారు. ఆ పద్ధతిని ఎందుకు ఫాలో అవ్వట్లేదు, చెడు పద్ధతిని ఎందుకు పట్టుకుంటున్నారు? అలా కాకుండా
మంచి పద్ధతిని ఫాలో అవ్వండి అని పేరెంట్స్ చెప్పాలి, వాళ్ళు ఫాలో అవ్వాలి. చెడుని చూసి విని వదిలేసేయాలి. మంచినైతే 10 సార్లైనా మనం దాన్ని అనుకొని ఫాలో అవ్వచ్చు. జూమ్ క్లాసెస్ తీసుకుంటారు, ఉమ్. దాంట్లో ఏం చెప్తూ ఉంటారు? మనం ధ్యాన స్థితిలో ఉంటే మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది, ఆనందంగా ఉంటాము. భగవంతుని కొబ్బరికాయ కొట్టి 2 అగరబత్తులు వెలిగిస్తే రాదు. మనమే దేవుడు, మన ఎదుట ఉన్న మనిషే పరమాత్ముడు అని ఎప్పుడైతే నమ్ముతామో ఆ స్థితికి రాగలుగుతామో అప్పుడు మనం అసలైన స్థితిలో ఉన్నట్టు, ఆ పరమాత్ముడి స్థితిలో ఉన్నట్టు అని భావిస్తున్నాం. థ్యాంక్ యూ అండి.